దర్శక ధీరుడు రాజమౌళి. రాజమౌళి అనగానే ప్రతి ఒక్కరు కూడా మనం అలర్ట్ అయిపోతాం. కారణం ఏందంటే, తెలుగు జాతి సినిమా మొత్తం ఆయన్ని గొప్పగా కీర్తిస్తుంది. ఆస్కార్ అవార్డ్ దాకా తీసుకెళ్లారు. తెలుగు సినిమాకు సంబంధించిన వ్యాపారాన్ని నలుదిశలా దేశం మొత్తమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేశారు. ఆ క్రెడిట్ నిజంగా కూడా రాజమౌళి గారిదే. ఆయన రీసెంట్‌గా ఒక 5 సెకన్ల ఒక పోస్ట్‌ని తన సోషల్ మీడియా ఇన్‌స్టాలో పెట్టారు. ఆ ఇన్‌స్టా పోస్ట్ గురించి చెప్పాలంటే దాదాపు 42 మిలియన్ల మంది ఆ వీడియోని చూశారు. ఆ చిన్న వీడియోని 42 మిలియన్ల మంది అంటే దాదాపు 4,00,00,000 పైచిలుకు మంది ఆ వీడియోని చూస్తే 30,00,000 మంది దాకా దాన్ని లైక్ చేశారు. దాదాపు 3,00,000 పైచిలుకు దాన్ని షేర్ చేశారు. అంటే అంతటితో ఆగదది. కారణం ఏంటి? అందులో ఉన్న పోస్ట్‌లో ఏంటి? ఒక చిన్న సింహాన్ని తన చెరలో బంధించినట్టుగా పెడితే, దానికి ఆ సింహం మహేష్ బాబులాగా మనం అందరం ఊహించుకోవాలి. ఊహించుకుంటే వెంటనే మహేష్ బాబు గారు ఏం చేశారు? దానికి సంబంధించి 'పోకిరి'లో తన సినిమాలో డైలాగ్ ఉంటది. ఒకసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నని. అలాంటి ఒక డైలాగ్‌కి చెప్తూ ఆయన రిప్లై ఇస్తే, 2 రోజుల తర్వాత, 3 రోజుల తర్వాత ఫైనల్లీ అని ప్రియాంక చోప్రా గారు ఒక మెసేజ్ పెట్టారు. అంటే ప్రియాంక చోప్రా తన సినిమాలో ఉందా? లేదా? అనే టాపిక్ ఇప్పుడు అందరి మధ్యలో నడుస్తా ఉండింది. దానికి సంబంధించి ఫైనల్లీ అని ఆమె మెసేజ్ పెడితే ఓకే. రాజమౌళి సినిమాల్లో ఫైనల్‌గా ప్రియాంక చోప్రా సెలెక్ట్ అయిపోయిందని చెప్పేసి ఆ న్యూస్ సారాంశం. ఇలా ఆయన ఒక చిన్న 5 సెకన్ల వీడియో పెడితేనే ఇన్ని లక్షల మంది, కోట్ల మంది రియాక్ట్ అవుతున్నారంటే దానికి కారణం అతను తను చెప్పిన సినిమాలలో అతను చూపించిన ప్రతిభే. అంతే తప్ప ఇక్కడ వేరేది కాదు. అంటే కాంటెంట్ ఉన్నోడిది ఎవడైనా సరే నంబర్ 1 అవుతారనడానికి ఇదే ప్రత్యక్ష ఉదాహరణ. ఇకపోతే రాజమౌళి గారు ఫ్రీ పబ్లిసిటీ చేసుకోవటంలో మాస్టర్. ఇప్పుడు ఒక చిన్న 5 సెకన్ల వీడియోతోని ఇంతమందితోని షేర్ చేపిచ్చి అనేక న్యూస్ ఛానల్స్, అనేక మీడియా వార్తాపత్రికలు ఆయన న్యూస్‌ని ప్రచురించడం జరుగుతుంది. ఇక్కడ ఇంకొక చిన్న ట్విస్ట్ కూడా చెప్పాలి. ప్రియాంక చోప్రా గారు ఈ సినిమాలో నటిస్తున్నారు అని చెప్పేసి ఈయన కన్ఫర్మ్ కూడా చేయొచ్చు. కానీ చేయరు. కారణం ఏంటో చెప్పనా? ఒకసారి కన్ఫర్మ్ చేసేస్తే ఓకే. మహేష్ బాబు 'ఎస్ఎస్ఎంబి 29లో ప్రియాంక చోప్రా హీరోయిన్ అట' అనేది ఒక న్యూస్‌లాగా వెళ్ళిపోద్ది. అందరితో ఆ చర్చ ఆగిపోతది. కానీ ఈయన నో చెప్పరు, యెస్ చెప్పరు. ఈ రెండిటి మధ్యలో అలా ఉంచడం వల్ల ఏమవుద్దంటే, ప్రియాంక చోప్రా అవునా? కాదా? అనే సందిగ్ధంలో అనేక న్యూస్‌లొస్తాయి. ఎంతో ఫ్రీ పబ్లిసిటీ వస్తుంది. ఇక ముఖ్యంగా చెప్పాల్సిందేందంటే, ఈరోజు నేను చెప్దాం అనుకుంది, ఆయన సెట్‌లోకి ఇక్కడి నుంచి సెల్ ఫోన్‌లు అనుమతించరట. ఈవెన్ మహేష్ బాబు సెల్ ఫోన్ అయినా, ప్రియాంక చోప్రా సెల్ ఫోన్ అయినా, అలా అని ఆయన అందరితోని ఎంఓయూలు చేయించుకున్నారు, అగ్రీమెంట్స్ చేయించుకున్నారు. నటీనటులైనా సరే, అలాగే టెక్నీషియన్స్ అయినా సరే సెల్ ఫోన్ నాట్ అలౌడ్. దానికి తగ్గట్టుగా ఓకే అనుకున్న వాళ్ళే తన సినిమాలో పనిచేయాలనేది ఈ న్యూస్‌లోని సారాంశం. ఇది ఎంతవరకు నిజం? ఇది ఎంతవరకు నిజం అనే దాన్ని పక్కన పెడితే, అసలు ఆయన గత సినిమాల్లో కూడా మీరు గమనిస్తే 'ట్రిపుల్ ఆర్' కానియండి, ప్రభాస్ హీరోగా నటించిన 'బాహుబలికి' కూడా ఆయన సెట్స్‌లోకి ఎప్పుడు కూడా సెల్ ఫోన్ నాట్ అలౌడ్. కేఎల్ నారాయణ గారితో ఎప్పుడో చేసుకున్న అగ్రిమెంట్‌కి ఆయన ఇప్పుడు స్పందించి నేను సినిమా చేస్తాను నారాయణ గారు అని చెప్పేసి ఆయనతోని సినిమా చేయడం అనేది చాలా పెద్ద విషయంలాగా ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుకుంటున్నారు. గతంలో దానయ్య గారు నిర్మించిన 'ఆర్ఆర్ఆర్' సినిమా అప్పుడు కూడా దాని టాపిక్ తీసుకుంటే ఎప్పుడో 'ఛత్రపతి విక్రమార్కుడు' చేస్తున్న టైంలో నేను ఇచ్చిన అడ్వాన్సు దానికి పోయి ఆయన ఎంతో నిబద్ధతగా సార్ మీ అడ్వాన్స్ నా దగ్గర ఉంది కదా! నేను సినిమా చేస్తానని చెప్పేసి దానయ్య గారు నన్ను కలుపుకున్నారట. ఇలాంటి అనేక బ్యూటిఫుల్ థింగ్స్ ఆయనలో ఉండటం వల్లే ఆయన దర్శకుడిగా ఆ స్థాయికి ఎదిగారు. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. మహేష్ బాబు గారు తన సినిమా ఓపెనింగ్‌కి ఎప్పుడు కూడా రారు. ఇది ఆయన మొదటి నుంచి చేసుకున్న ఒక నిర్ణయం. ఫైనల్‌గా ఆయన్ని కూడా తీసుకొచ్చారు. ఈ సినిమాకి మహేష్ బాబు గారు కూడా వచ్చి తన సినిమా షూటింగ్ ప్రారంభోత్సవానికి మొదటిసారి వచ్చారు. వచ్చి ఆ సెంటిమెంట్‌లన్నిటిని బ్రేక్ చేశారు. దానికి కారణం కూడా ఇక్కడ ఒక న్యూస్ క్రియేట్ చేసే ఉద్దేశమే. దీన్ని కంటిన్యూగా మాట్లాడుకోవాలనే ఉద్దేశమే తప్ప వేరే ఉద్దేశం ఏం కాదు. ఎందుకంటే ఆయనకి ఎప్పటినుంచో ఉన్న ఒక సెంటిమెంట్‌ని ఎందుకు బ్రేక్ చేయాలనుకుంటారు? దాన్ని ఒక న్యూస్ చేయాలి. దాన్ని ఇంకా పెద్దగా మాట్లాడాలుకోవాలి. సినిమా విడుదల దాకా కూడా ఇలాంటి న్యూస్‌లు అనేకం తీసుకురావాలనే ఉద్దేశం తప్ప వేరే ఉద్దేశం లేదు. అందుకే ఇలాంటి ఒక మాస్టర్ తన మాస్టర్ బ్రెయిన్‌తో ఎన్ని పనులు చేసినా అయన్నీ కూడా ఫ్రీ పబ్లిసిటీకే దారితీస్తాయి తప్ప మరొక దానికి కానే కాదు. ఇది రాజమౌళికి సంబంధించి, ఎస్ఎస్ఎంబికి సంబంధించి ఇంతవరకు షూటింగ్ ప్రారంభం గానీ,
ఈ సినిమాకి ఇప్పటికి ఇన్ని న్యూస్లు వచ్చాయి. ఇలాంటి న్యూస్లు మరెన్నో బోలెడు మీకు ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటుంది ట్యాగ్ తెలుగు. చూస్తూనే ఉండండి. నేను మీ శివ మల్లాల.